ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 4 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. వ్యాఖ్యానాంశం: క్రీస్తు పునరుద్ధాన శరీరము యొక్క స్వభావం. వ్యాఖ్యానాంశం: క్రీస్తు పునరుద్ధాన శరీరము యొక్క స్వభావం. వ్యాఖ్యానం: స్వాభావికమైన మన జ్ఞానం, అనుభవం పరిమితమైంది. క్రీస్తు పునరుద్ధాన సత్యాన్ని, పునరుద్ధాన దేహాన్ని గూర్చిన సత్యాన్ని విశ్వాసం ద్వారా మనం అంగీకరిస్తాం కానీ వాటి మర్మాన్ని గ్రహించలేం. అయినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. మానవుడు సృజింపబడక ముందు మానవ దేహం ఎట్లుండునో దేవుని దూతలకు తెలియదని అనుకుంటున్నాం. అయినను మనము దూతల కంటే అధికమైన ఆలోచన కార్యం మన ఊహలలో చేయగలవారమై ఉన్నాం. ప్రభువు యొక్క పునరుద్ధాన లక్షణాలు కొన్ని వాక్యములలో తెలుపబడి ఉన్నాయి. సువార్తలు జాగ్రత్తగా చదవటం వలన తెలిసేది ఏమనగా, 1. క్రీస్తు పునరుద్ధాన దేహము భౌతికమైంది, మాంసము ఎముకలు కలిగినది. ఆ దేహమును చేతులతో పట్టుకొని చూడవచ్చును. లోకాసువార్త 24:39 వచనం. 2. అది ఆయన పునరుద్ధానం కాకముందు ఉన్న శరీరం వంటిదే. ఆ శరీరంలో ఆయన పొందిన గాయముల గుర్తులు ఉన్నాయి. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. 3. ఆయనకు మునుపున్న ఆకారం, ఆ రూపంలోనే ఆయన శరీరం ఉన్నది. ఆయన శిష్యులు ఆయన గుర్తించారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఎమ్మాయికు వెళ్ళుచున్న 2 శిష్యులకు ఆయన కనబడ్డాడు. లోకాసువార్త 24వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. మగ్దలేని మరియకు కనబడ్డాడు. ఆమె ఆయనను గుర్తుపట్టక ముందు ఆయనను తోటమాలి అని అనుకున్నది. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో. 4. ఆ శరీరం మార్పు చెందను, కొన్నిసార్లు ఆయనను గుర్తుపట్టలేకపోయింది. లోకాసువార్త 24:15. ఆయన తన ఇష్టాన్ని బట్టి కనబడ్డాడు, కనబడకపోయాడు. ఆయన అనగా ఆయన దేహం ఫలాని స్థలానికి కానీ ఫలాని గోడలకు కానీ పరిమితమైన వాడు కాదు. లోకాసువార్త 24:31, యోహాను సువార్త 20వ అధ్యాయం 13, 26 వచనాలు చూడండి. ఇప్పుడు కూడా ఆయన పునరుద్ధాన దేహము ఆయన పొందిన శ్రమానుభవ గుర్తులు కలిగి ఉన్నది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. అది మహిమగల దేహము అని ఫిలిప్పీ పత్రిక 3:21 అంటోంది. ఆయన తన రక్తంతో కొనిన పెండ్లి కుమార్తెను తీసుకొని పోవటానికి వస్తాడు. అప్పుడు మనం కూడా ఆయన దేహం వంటి దేహం కలిగి ఉంటాం. మనం ఆయనను చూస్తాం, ఆయన పోలి ఉంటాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. మన దేన శరీరములు ఆయన మహిమగల శరీరమునకు సమరూపము గలవిగా మార్చబడను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. దేవుడు నరుడు సంపాదించిన మహిమ అంతటిలో ఆయనతో పాలు పొందుతాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 54 వచనాలు చదవండి. మన దేహములు కూడా ఆయన మహిమ దేహముల వలె ఉంటాయి. అవును, ఆ విమోచన దినమున మార్మికమైన మహిమగల ఆయన శరీరమును పోలిన శరీరములను మనం కలిగి ఉంటాం. ఆ విమోచన దినమున కలుగుబోయే దేహ విమోచనము కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.